హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము టెట్ పేపర్ 2లో భాగంగా 5th జనవరి 2025లో జరిగినటువంటి పేపర్ 2లోని కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ఇంతకుముందు వీడియోలో మనము కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూడడం జరిగింది. ఇప్పుడు మిగతా క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే సరైన వాక్యాలు గుర్తించండి అందా. ఏమిచ్చింది ఇక్కడ మొదటి స్టేట్మెంట్ ఏముందంటే అకరణీయ సంఖ్యల సమితి భాగాహారం దృష్ట్యా సమృద్ధర్మాన్ని పాటించదు అన్నాడు ఇక్కడ. అయితే మళ్ళీ చూడండి, ఇక్కడ అకరణీయ సంఖ్యల సమితి భాగాహారం దృష్ట్యా సమృద్ధర్మాన్ని పాటించదు అంటే చూద్దాం మనం. మళ్ళీ సమృద్ధర్మం అంటే ఏంది? ఏవైనా రెండు అకరణీయ సంఖ్యల్ని మనము భాగాహారం చేస్తే మనకి ఏం రావాలి? మనకి అకరణీయ సంఖ్యనే రావాలి. ఉదాహరణకు చూద్దాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ 5 కూడా అకరణీయ సంఖ్య, అదేవిధంగా 3 కూడా అకరణీయ సంఖ్య. మరి 5 కూడా సరే అకరణీయ సంఖ్యలు అంటే మనకి మామూలుగా ఏ రూపం అంటే మనకి p/q రూపంలో ఉంటాయి. ఇక్కడ 5 కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. ఎందుకంటే మనకు 5 కింద హారంలో ఏం లేకుంటే 1 తీసుకోవచ్చు, 3 కింద హారంలో 1 తీసుకోవచ్చు. కాబట్టి 5, 3 కూడా మనకి అకరణీయ సంఖ్యలు అవుతాయి. కాబట్టి 5/3గా తీసుకుంటే దీని అర్థమైంది. 5/3 అనమాట. అకరణీయ సంఖ్యను భాగాహారం చేస్తే మనకు వచ్చిన సంఖ్య కూడా అకరణీయ సంఖ్య అయ్యింది. కానీ ఇక్కడేమన్నాడు? ఇక్కడ పాటించదు అన్నాడు. మళ్ళీ ఇక్కడ పాటించింది కదా, రెండు అకరణీయ సంఖ్యని భాగాహారం చేస్తే మనకు అకరణీయ సంఖ్య వచ్చింది. కానీ ఇక్కడేముంది? ఇక్కడ సమృద్ధర్మాన్ని పాటించదు అన్నాడు. మళ్ళీ పాటిస్తుందా మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 5/, ఇప్పుడు మనము అకరణీయ సంఖ్య అనేటువంటి 0 తీసుకుందాం మనం. 0 కూడా అకరణీయ సంఖ్య కాబట్టి 5/0 తీసుకుంటే మనము దిస్ ఈజ్ ఈక్వల్ ఏమైతే ఇక్కడ 5/0 అనమాట. అంటే 5/0 ఇప్పుడు హారంలో 0 వచ్చింది ఇక్కడ. ఎప్పుడన్నా కానీ ఏదైనా విలువకు హారంలో 0 వస్తే ఆ విలువ మనము నిర్వచించలేము. అంటే అది మనకు వచ్చినటువంటి ఆన్సర్ అనేటువంటి మనకి అకరణీయ సంఖ్యల్లో ఉండదు. కాబట్టి ఏమని చెప్తాం మనము? అకరణీయ సంఖ్యల సమితి భాగాహారం దృష్ట్యా సమృద్ధర్మాన్ని పాటించదు అంటాం. అయితే ఈ 0 కాకుండా 0 మాత్రం పక్కన పెట్టేస్తే మిగతా ఏ సంఖ్యలు తీసుకున్నాం మనము అకరణీయ సంఖ్యల సమితి భాగాహారం దృష్ట్యా సమృద్ధర్మాన్ని పాటిస్తుంది. కేవలం 0 ఉన్నప్పుడు మాత్రమే అకరణీయ సంఖ్యా సమితి భాగాహారం దృష్ట్యా సమృద్ధర్మాన్ని పాటించదన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎగ్జామ్లో బిట్ట కూడా అడగొచ్చు. అకరణీయ సంఖ్యలు క్రింది ఏ సంఖ్య దృష్ట్యా లేకుంటే ఏ విలువ దృష్ట్యా సమృద్ధర్మాన్ని పాటించదంటే కేవలం 0 దృష్ట్యా మాత్రమే అకరణీయ సంఖ్యా సమితి సమృద్ధర్మాన్ని పాటించదు. మిగతా అన్ని విలువలు కూడా సమృద్ధర్మాన్ని పాటిస్తుంది అనమాట. అయితే చూడండి, మరి దీని అర్థమైంది ఇక్కడ పాటించదంటే మనం ఒక్కటి పాటించకుండా మనం పాటించదంటాం. కాబట్టి మొదటి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందన్నమాట. మరి రెండోది ఏమంది? ఇక్కడ పూర్ణ సంఖ్యల సమితి 0ను మినహాయిస్తే భాగాహారం దృష్ట్యా సమృద్ధర్మాన్ని పాటిస్తుంది అన్నాడు. మరి పూర్ణ సంఖ్యలు అంటే ఏంది? ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు 0ను కలిపి ఏమంటారంటే పూర్ణ సంఖ్యలు అని అంటారు. మరి పూర్ణ సంఖ్యల సమితి 0ను మినహాయిస్తే భాగాహారం దృష్ట్యా సమృద్ధర్మాన్ని పాటిస్తుంది అన్నాడు ఇక్కడ. మరి 0 తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ మనకి 5 అంటే మనకి ఏంది? ఇక్కడ 5, 3, 2 కూడా మనకు అకరణీయ సంఖ్యలు అయితే పూర్ణ సంఖ్యలు కూడా అవుతాయి. సేమ్ దీనిలాగా అనమాట. సరే, ఇక్కడ పూర్ణ సంఖ్యలు మనం మామూలుగా 3 ఒక పూర్ణ సంఖ్య, 2 ఒక పూర్ణ సంఖ్య. 3/2 తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమప్పుడు? 3/2 వస్తుంది ఇక్కడ. 3 పూర్ణ సంఖ్య, 2 పూర్ణ సంఖ్య. కానీ మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏముంది? ఇక్కడ 3/2 వచ్చింది అనమాట. కాబట్టి ఈ 3/2 ఏంది? ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యలలో ఈ 3/2 అనేటువంటిది ఉండదు. కాబట్టి అప్పుడు ఏమని చెప్తాం మనము? 0 మాత్రమే కాదు, పూర్ణ సంఖ్యల సమితి మిగతా పూర్ణ సంఖ్యలకు కూడా అది భాగాహారం దృష్ట్యా సమృద్ధర్మాన్ని పాటించదనమాట. కాబట్టి వాడేమిచ్చింది? ఇక్కడ పాటిస్తుంది అన్నాడు. మరి 3 పూర్ణ సంఖ్య, 2 పూర్ణ సంఖ్య. కాబట్టి మనకి ఏం రావాలి? మనకి పూర్ణ సంఖ్యనే రావాలి. కానీ మనకి ఏమైంది? ఇక్కడ పూర్ణ సంఖ్య రాలేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది పాటించదనమాట. కానీ వాడు పాటిస్తుంది అన్నాడు. కాబట్టి ఇచ్చిన 2 స్టేట్మెంట్లో మనకు ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుందంటే కేవలం ఏ మాత్రమే సరైనదనమాట. సరే, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏముందంటే x - 1/x = 24/5 అయితే x + 1/x ఒక విలువ ఎంత అన్నాడు. ఇది కూడా మనకు ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్ అనమాట. అయితే మనకు ముందుగా తెలియాలి ఈ సూత్రాలు ఉంటాయి. a + b² ఫార్ములా ఏమంటే a² + b² + 2ab అనమాట. అదేవిధంగా ఇంకో సూత్రం ఏంది? మైనస్ తీసుకుంటే ఇక్కడ మనం a - b² ఏమొస్తుందంటే a² + b² - 2ab అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. a + b² a² + b² + 2ab అనమాట. అదేవిధంగా a - b² ఉంది ఇక్కడ a² + b² - 2ab అనమాట. మరి ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ x + 1/x ఉంది ఇక్కడ. ఇక్కడ దీంతో పోల్చుకుంటే a అంటే x అనుకున్నాము, b అంటే 1/x అనుకున్నాము మనం. దీన్ని మనం దీనిలాగా మారుస్తే ఏమొస్తుంది చూడండి ఇక్కడ. a అంటే x ప్లస్ b అంటే ఎంత? 1/x హోల్² చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ a² అంటే ఎంత? x² ప్లస్ b అంటే 1/x కాబట్టి 1/x² అనమాట ఇక్కడ. ప్లస్ 2ab 2 × a అంటే ఎంత? x. మరి b అంటే ఎంత? 1/x అనమాట. చూడండి, x² ప్లస్ 1/x²
ప్లస్ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ అప్పుడు ఏముంటుంది ఇక్కడ 2 into 1 అంటే కేవలము 2 మాత్రమే ఉంటుంది అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2 అనమాట. సేమ్ దీనిలాగానే మరి ఇక్కడ ఏముంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ దీన్ని కూడా మనం ఎక్స్ మైనస్ 1/x తీసుకుందాం. మనం ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ దీన్ని చేస్తే ఏమొస్తుంది సేమ్ దీనిలాగానే చేస్తే మనకి ఏమొస్తుందంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది చూడండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ 2 వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 1/x² ప్లస్ 2 అనమాట. అదేవిధంగా ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ 1/x² మైనస్ 2 అనమాట. సో దేని ప్రకారం అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం దీనికి వస్తుంది అనమాట. ఎందుకోసం అంటే సో ఈ విలువలు మనం ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. సో అందుకోసం మీకు చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే ముందుగా మనకి ఇచ్చినటువంటి లెక్కలు ఏముంది ఇక్కడ ఎక్స్ మైనస్ 1/x 24/5 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఈ విలువను తీసుకుందాం మనం. ఏమి ఇచ్చినాడు ఇక్కడ ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత సో 24/5 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాను నేను దీని ఇరువైపులా వర్గం చేస్తాను. వర్గం చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ అంటే సో 24/5 కూడా హోల్ స్క్వేర్ అవుతుంది. అయితే మీకు ఇందాక చెప్పడం జరిగింది ఎక్స్ మైనస్ 1/x స్క్వేర్ యొక్క విలువ ఎంత వచ్చింది మనకి ఇక్కడ రాసినా కదా x² ప్లస్ 1/x² మైనస్ 2 అనమాట. కాబట్టి సో ఈ మొత్తం విలువ ఎంతకు సమానం అంటే x² ప్లస్ 1/x² మైనస్ 2కి సమానం అనమాట. ఈ మొత్తం విలువ దీని ప్రకారం అనమాట. ఇజ్ ఈక్వల్ ఇది ఎంత వస్తుంది ఇక్కడ 24/5 స్క్వేర్ అంటే అర్థమైంది 24² అనమాట. 5² 24² అంటే ఎంత 576 అనమాట. బై 5² అంటే ఎంత 25కి సమానం అవుతుంది అనమాట. మళ్ళీ చూడండి ఇక్కడ నేనేం చేస్తా x² ప్లస్ 1/x² అలాగే ఉంచేసి ఈ మైనస్ 2 ఏదైతే ఉంటుందో దీని ఏం చేస్తా RHSలకు పంపిస్తాను. అప్పుడు ఏమొస్తుంది 576/25 ఈ మైనస్ 2 పోతే ఏమవుతుంది ప్లస్ 2 అవుతుంది అనమాట. వీటికి కాసా కట్టేస్తే 2 కింద హారం లేకుంటే 1 తీసుకుంటాం ఇక్కడ మనము. సో 25 1 జా సో 25 ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే సో 1 into 576 ప్లస్ 25 into 2 సో 50 అనమాట. అప్పుడు మొత్తం కూడితే మనకు వచ్చే విలువ ఎంతంటే మనకు 626/25 వచ్చింది. దేని విలువ చెప్పండి ఇది x² ప్లస్ 1/x² విలువ అనమాట. x² ప్లస్ 1/x² అంటే 626/25 అనమాట. అయితే మనకేం కావాలి మనకు సో మనకి ఏమడిగినట్టే వాడు ఎక్స్ ప్లస్ 1/x విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు ఇది అనుకున్నాం మనము ఎక్స్ ప్లస్ 1/x మనకు కావాలి కాబట్టి సో ఎక్స్ ప్లస్ 1/x నేనేం చేస్తా ఇరువైపులో దీన్ని వర్గం చేస్తా. సో ఎక్స్ ప్లస్ 1/x² అంటే మనకి ఏమొచ్చింది మీకు చెప్పడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ. సో ఏమొచ్చింది దాని విలువ అంటే x² ప్లస్ 1/x² ప్లస్ 2కి సమానం అనమాట. అయితే చూడండి ఇక్కడ x² ప్లస్ 1/x² విలువ మనకి ఏమొచ్చింది ఇక్కడ రాష్ట్రం ఆల్రెడీ మనం 626/25కి సమానం ఇక్కడ. కాబట్టి ఈ మొత్తం అంటే ఏం రాసుకోవచ్చు మనము 626/25 రాసుకోవచ్చా. సో కాబట్టి ఈ మొత్తం విలువలు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ 626/25 రాస్తున్నా. ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 2 ఉందన్నమాట ఇక్కడ. సో తర్వాత వీటికి మళ్ళీ నేను కాసా కడితే 2 కింద హారంలో 1 ఉంటుంది ఏం లేకుంటే సో 25 ఎక్కం 25 ఒక 626 626 ప్లస్ 25 ఎంత అయిపోయింది సో 50 వస్తుంది ఇక్కడ. మళ్ళీ 626 ప్లస్ 50 ఎంత 676/25 అనమాట. అంటే ఇది దేని విలువ చెప్పండి ఇది ఈ మొత్తం దేని విలువ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ యొక్క విలువ అనమాట ఇది. సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంతంటే 676/25 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారు దీన్ని కూడా మనం వర్గంగా రాస్తే ఏమొస్తుందంటే 26/5 హోల్ స్క్వేర్గా రాయొచ్చు మనం. సో 676/25 విలువ ఏమొస్తుందంటే మనం వర్గంగా రాస్తే 26/5 హోల్ స్క్వేర్ రాయొచ్చు మనం. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ ఈ స్క్వేర్ క్యాన్సల్ చేస్తే అప్పుడు మనకు వచ్చే విలువ ఎంతంటే సో ఎక్స్ ప్లస్ 1/x యొక్క విలువ ఎంతంటే సో 26/5కు సమానం అవుతుంది అనమాట. 26/5 కాబట్టి ఎక్స్ ప్లస్ 1/x యొక్క విలువ ఎంతంటే 26/5కు సమానం అవుతుంది అనమాట. మీకు ప్రాబ్లం పెద్దగా అనిపిస్తుంది కానీ చేస్తే మనం ప్రాక్టీస్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే సో కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కొద్దిగా అర్థం కావడం కోసం పెద్దగా చెప్పడం జరిగింది. అయితే చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సూత్రాలు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనము a ప్లస్ బి హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్. సో అవి చేసేటువంటి విధానం తెలిసి ఈజీగా చేసుకుంటూ పోవచ్చు మనం. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇందులో భాగంగా థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటే క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n² మరియు సో 0 లెస్ దాన్ n లెస్ దాన్ 4. అదేవిధంగా క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు R మరియు x² మైనస్ 13x ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ 0 అయితే A, Bల మధ్య సంబంధం ఏది అన్నాడు ఇక్కడ.
మరి ఇక్కడ ఏ అంటే ఏముంది, ఇక్కడ ఏ బీలు రెండు కూడా సమితులు అనమాట. మరి ఏ సమితి యొక్క రూపం ఏంది ఇక్కడ, దీని ఏమంటే మనము సమితి నిర్మాణ రూపము లేదా లాక్షణిక రూపం అనమాట. సో బి కూడా సమితి నిర్మాణ రూపం లేదా లాక్షణిక రూపం అనమాట. వాటిని ఏం చేయాలి మనం, ముందుగా మనము రోస్టర్ రూపము లేదా జాబితా రూపంలోకి మార్చుకుందాం. మనం రోస్టర్ రూపము లేదా జాబితా రూపంలోకి మార్చుకుందాం మనం ఈ కండిషన్ ప్రకారము. మరి ఏలో ఎక్స్ అనే మూలకం ఉందంట. ఆ ఎక్స్ అనే మూలకం ఎలా ఉందంటే చెప్పండి, అది n² రాకుందనమాట. మరి n యొక్క విలువ ఏముంది చెప్పండి, ఇక్కడ n యొక్క విలువ ఏముందంటే 0 కంటే పెద్దది, 4 కంటే కూడా చిన్నది. మరి 0 కంటే పెద్దది, 4 కంటే చిన్నది అంటే ఏముంటాయి, సో 1, 2, 3 అనమాట. 1, 2, 3 అనమాట. అదేవిధంగా సెకండ్ దాంట్లో ఏముంది, ఇక్కడ x² - 13x + 36 యొక్క శూన్యాలు అనమాట. ఇది ఒక వర్గ సమీకరణం. దీనికి ఏం చేయాలి మనము, కారణాకాలు కనుక్కుంటాం అన్నమాట మనం. సరే, ముందు ఇది అనుకుందాం మనం. సో ఫస్ట్ ఏ తీసుకుంటే మనము, సో x = n² ఉంది అక్కడ. మరి n అంటే ఏంటి, n = 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి. మీకు చెప్పడం జరిగింది ఇక్కడ n విలువ ఎందుకు ఎక్కడ ఉంది, ఇక్కడ 0కు 4కు మధ్యలో ఉంది కాబట్టి వీటి ప్రకారం కనుక్కుందాం మనం. మరి ఫర్ ఎగ్జాంపుల్ n = 1 అనుకుంటే x ఏమొస్తుంది అప్పుడు, n అంటే 1 అనుకుంటే 1² అంటే 1 వస్తుంది. అదేవిధంగా x = 2 అనుకుంటే ఏమొస్తుంది, 2² అంటే ఎంత వస్తుంది చెప్పినప్పుడు 4 వస్తుంది. అదేవిధంగా x = n అంటే 3 అనుకుంటే ఏమొస్తుంది, 3² అంటే 9 వస్తుంది అనమాట. అంటే ఏ సమితిలో వచ్చేటువంటి మూలకాలు ఇప్పుడు ఏమున్నాయంటే, ఏలో మనకు మూలకాలు సో 1, 4, 9 అనమాట. ఇది సో దాని యొక్క రోస్టర్ రూపము లేదా జాబితా రూపం అనమాట. ఏ సమితి యొక్క రోస్టర్ రూపం అనమాట. మరి అదేవిధంగా సెకండ్ది ఏముంది, ఒక వర్గ సమీకరణం ఉంది, x² - 13x + 36 అనమాట. మరి ఇక్కడ రాద్దాం మనము, x² - 13x + 36 = 0. ఇది ఒక వర్గ సమీకరణం. వీటి కారణాలు కడదాం మనము. సో ఇక్కడ x² గుణకం ఎంత ఉంది, ఇక్కడ 100 ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ 36 ఉంది. AC 2 గుణించాలా, 1 36 36 అనమాట. 36కి వచ్చేటువంటి కారణాలు కలపడం వల్ల ఏం రావాలి మనకి, 13 రావాలి మనకి. మధ్యలో బి ఉంది కాబట్టి. సో 36కి వచ్చే కారణాలు ఏమంటే 13 వచ్చే విధంగా 36 కారణాంకాలు. సో 36 కారణాంకాలు ఒక నిమిషం, ఇక్కడ 36 కాదండి, ఇక్కడ 30 అనమాట. ఇక్కడ నేను తప్పు రాసిన, ఇక్కడ 36 కాదు 30. సో ఇక్కడ కూడా 30 ఉంది. ఇక్కడ x² - 13x + 30 = 0 అనమాట. మరి 30కి వచ్చేటువంటి కారణాలు ఏమంటే 13 వచ్చే విధంగా. సో దీన్ని మనం 10 × 3గా రాసుకోవచ్చు. 10 × 3 30 వస్తుంది కాబట్టి 10 + 3 అంటే 13. కాబట్టి -10 - 3 పూర్తి వస్తుంది మనకి, -13 వస్తుంది. కాబట్టి దీని ఏం రాసుకుంటాం మనం, x² మధ్య విలువలు ఏం చేయాలి మనము, వీటి కారణాంకాలు మొత్తంగా రాయాలి మనం. సో -10x - 3x -10x - 3x అంటే -13x వస్తుంది. ప్లస్ 10 × 30కి సమానం అనమాట. కాబట్టి మళ్ళీ తర్వాత 30 ఎట్లా రాయాలి మనం, 30 = 0 అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనం, x కామన్ తీస్తే ఒక x బయటికి వస్తే ఒక x లోపల ఉంటుంది. ఈ x బయటకు వచ్చింది కాబట్టి -10 ఉంటుంది. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ బయటకు వస్తే లోపల ఏముంటుంది x. ఈ 30 యొక్క 3 గురించి బయటకు వస్తే లోపల ఏముంటుంది అప్పుడు -10 ఉంటుంది. = 0. మళ్ళీ -3 × x -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 10 30 అనమాట. ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనము, x - 10 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏముంటుంది, x - 3 అనమాట. ఇక్కడ = 0. ఇక్కడ మళ్ళీ x - 10 = 0 లేదా x - 3 = 0. ఇక్కడ మరి x 10 అవతల పోతే ఏమవుతుంది, +10. ఇక్కడ కూడా x ఏమైతే 3 అవతల పోతే +3 అనమాట. అంటే x 10 x 3 అనమాట. ఇవి ఏంటివి, సో బిలో ఉన్నటువంటి మూలకాలు ఏమున్నాయంటే 3, 10 అనమాట. ఇక్కడ గమనించండి, ఇక్కడ సో ఏలోని మూలకాలు మనకి ఏమొచ్చినాయి 1, 4, 9. బిలోని మూలకాలు ఏమొచ్చినాయి 3, 10. అయితే ఏ సమితి బి సమితి రెండు సమితులు ఉన్నటువంటి మూలకాలు మనకి ఎలా ఉన్నాయి. సో ఈ రెండు సమితుల్లో కూడా మనకు ఉమ్మడి మూలకాలు లేవు. సో 1, 4, 9 డిఫరెంట్ మూలకాలు, 3, 10 కూడా డిఫరెంట్ మూలకాలు ఇక్కడ. కాబట్టి రెండిట్లో ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి అప్పుడు ఏమంటారు, ఆ రెండు సమితులు ఏమంటారు అంటే వియుక్త సమితులని అంటారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మరి వియుక్త సమితులు అంటే ఏంది, ఈ విధంగా ఉమ్మడి మూలకాలు లేకుంటే ఆ సమితులు ఏమంటారు అంటే వియుక్త సమితులని అంటారు అనమాట. మరి సెకండ్ ఆప్షన్ ఏ అనేది బికి ఉపసమితి అంటే అర్థమైంది, ఏలోని ప్రతి మూలకం కూడా బి అనే సమితిలో ఉంటే ఏమంటారు అప్పుడు ఏ అనేది బికి ఉపసమితి అని అంటారు. మరి బి అనేది ఏ ఉపసమితి అంటే ఏమంటారు, బిలోని ప్రతి మూలకం ఏలో ఉండాలన్నమాట. సమసమితులు అంటే ఏంది, ఏబీలు. సో రెండిట్లో సమాన మూలకాలు ఉండాలన్నమాట. సో తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ ఏమంటే క్రింది వాటిలో 2 కర్ణాలు లంబంగా ఉండేటువంటి చతుర్భుజాలు ఏవి అన్నాడు ఇక్కడ. సో క్రింది వాటిలో 2 కర్ణాలు లంబంగా ఉండేటువంటి చతుర్భుజాలు ఏవి అన్నాడు. మరి గుర్తుపెట్టుకోండి, ప్రతి చతుర్భుజానికి మనం కేవలం 2 కర్ణాలు మాత్రమే ఉంటాయి. ఆ 2 కర్ణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఏముంది ఇక్కడ దీర్ఘ చతురస్రం అంట. మీకు తెలుసు దీర్ఘ చతురస్రం ధర్మాలు ఏమంటే మామూలుగా దీర్ఘ చతురస్రంలో సో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి అనమాట. ఈ విధంగా అనమాట. సో ఈ భుజం సమానం ఉంటుంది, ఈ 2 భుజాలు కూడా సమానం ఉంటాయి అనమాట. దీన్ని దీర్ఘ చతురస్రం అంటారు. ప్రతి కోణం కూడా 90, 90, 90, 90 ఉంటుంది ఇక్కడ. మళ్ళీ వీటి కర్ణాలు ఏంది, సో ఇట్లా కలిపితే మనం ఇదొక కర్ణం తర్వాత ఇదొక కర్ణం అనమాట. అయితే చూడండి దీర్ఘ చతురస్రంలో మనకు సో కర్ణాలు సమానంగా ఉంటాయి కానీ లంబంగా ఉండవు అనమాట ఇవి. సో కర్ణాలు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం
BCD అనుకుంటే AC ఎంతైతే ఉంటుందో BD కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా సో A నుంచి Cలో సగభాగం ఎంత ఉందో సో దీంట్లో కూడా సగభాగాలు సమానం ఉంటాయి, కానీ లంబంగా మాత్రం ఉండవు అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ది 2 కర్ణాలు లంబంగా ఉండవు. మరి సెకండ్ ఏముంది ఇక్కడ, రాంబస్ లేదా సమచతుర్భుజం అనమాట. రాంబస్ అంటే ఏంది, సో అన్ని భుజాలు సమానంగా ఉండేటువంటి ఈ యొక్క పటాన్ని ఏమంటారంటే చతుర్భుజాన్ని రాంబస్ అని అంటారు. అయితే ఈ రాంబస్లో ప్రతి కోణం సమానం ఉండదు. ఇక్కడ దీని పేర్లు మనం ABCD అనుకుంటే AB BC CD DA అనేటువంటి 4 భుజాలు సమానం ఉంటాయి, కానీ కోణాలు సమానం ఉండవు. A వద్ద కోణము C వద్ద కోణానికి సమానం ఉంటుంది, అదేవిధంగా B వద్ద కోణము D వద్ద కోణానికి సమానం ఉంటుంది. ఇందులో కూడా సో BD కర్ణం ఏమో పెద్దగా ఉంటుంది, AC కర్ణం ఏమో చిన్నగా ఉంటుంది, కానీ 2 కర్ణాలు సమానం ఉండవు. కానీ ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ 2 కర్ణాలు లంబంగా ఉంటాయి. ఇక్కడ ఏర్పడే కోణం ఎంత అంటే 90 డిగ్రీలు 90 డిగ్రీలు 90, సో 90. కాబట్టి రాంబస్లోని కర్ణాలు ఎలా ఉంటాయంటే మనకు లంబంగా ఉంటాయి, Bలోని కర్ణాలు లంబంగా ఉంటాయి. మరి చతురస్రం తీసుకుంటే చతురస్రంలో కూడా అన్ని భుజాలు సమానం ఉంటాయి. ఇక్కడ మనం సో ABCD తీసుకుంటే AB BC CD DA 4 భుజాలు సమానం ఉంటాయి. సో ప్రతి కోణం 90 డిగ్రీలు 90 డిగ్రీలు 90 90 అన్ని కోణాలు సమానం ఉంటాయి. ఇందులో కర్ణాలు కూడా సమానం ఉంటాయి. సో AC కర్ణం ఎంతైతే ఉంటుందో BD కూడా కర్ణం అంతే ఉంటుంది. అదేవిధంగా సో 2 కర్ణాలు కూడా లంబంగా ఉంటాయి. ఇక్కడ ఉండే కోణం కూడా మనకు 90 90 ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రాంబస్ మరియు చతురస్రంలో మాత్రమే కర్ణాలు పరస్పరము లంబంగా ఉంటాయి మరియు సమద్విఖండన చేసుకుంటాయి. దీంట్లో కూడా కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, కానీ లంబంగా మాత్రము రెండిట్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. సో తర్వాత 5th క్వశ్చన్ చూడండి. 5th ఏముందంటే 2, 7, 12 డాష్ 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 అంక శ్రేణిలో మొదటి 15 పదాల సగటు ఎంత అన్నాడు ఇక్కడ. సో 15 పదాలు మొత్తం మనకు అడగలేదు, 15 పదాల సగటు అన్నాడు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి. మరి మీకు తెలుసు ఆల్రెడీ అంక శ్రేణి అంటే ఏమంటే, అంక శ్రేణిలో సో ఏదైనా ఒక శ్రేణిలో 2 వరుస పదాల మధ్య తేడా సమానంగా ఉంటుంది, దాన్ని ఏమంటారు అంక శ్రేణి అని అంటారు. మరి 2కు 5 కలిపితే 7 వస్తుంది, 7కు 5 కలిపితే 12 వస్తుంది, 12కు 5 కలిపితే 17. కాబట్టి ఈ శ్రేణి మనకి ఏమిటి అంక శ్రేణి అనమాట. అంక శ్రేణి పదాలు ఎలా ఉంటాయి, A1 A2 A3 A4 అనమాట. మరి ఎన్నో పదాన్ని ఏమంటారు, AN అని అంటారు. AN = A + n-1 × D అనమాట. మరి ఇక్కడ ఏం చేద్దాం మనం, ఫస్ట్ మనం ఇది అంక శ్రేణి కాబట్టి దీనిలో మొదటి పదం అంటే ఏంది, ఇక్కడ మొదటి పదాన్ని A1 లేదా Aగా రాస్తాం మనం. A = ఎంత సమానం ఇక్కడ మనకు 2కు సమానం అనమాట. D అంటే అర్థమైంది ఇక్కడ, సో 2 వరుస పదాల మధ్య తేడా అనమాట. 7 - 2 ఎంత చెప్పండి. యాక్చువల్ D ఫార్ములా ఏమంటే D = A2 - A1 అనమాట. సో రెండో పదం మైనస్ మొదటి పదం లేదా మూడో పదం మైనస్ రెండో పదం అనమాట. కాబట్టి 7 - 2 ఎంత చెప్పండి, 5కి సమానం అవుతుంది. కాబట్టి D అంటే 5 అనమాట. అయితే మొత్తం పదాల సంఖ్య మనకి ఎంత అన్నాడు ఇక్కడ, 15 పదాలు. కాబట్టి N = మనము 15 తీసుకుందాం మనం. అయితే మనకేం కావాలి, మనకి అంక శ్రేణిలో మొదటి 15 పదాల మొత్తం 15 పదాల సగటు కావాలి మనకి. దానికోసం ఏం చేస్తాం మనం, మొదటగా 15 పదాల మొత్తం కనుక్కుందాం మనం. మరి అంక శ్రేణిలో n పదాల మొత్తానికి ఫార్ములా SN అనమాట. SN = ఏంది, సో n/2 × సో 2A + n-1 × D. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అంక శ్రేణిలో n పదాల మొత్తానికి ఫార్ములా అనమాట S15. మనకి ఎన్నో పదం కావాలి, మనకి ఎన్ని పదాల మొత్తం కావాలి, మనకి 15 పదాల మొత్తం కావాలి మనకి. 15 పదాల మొత్తం = n అంటే 15 కాబట్టి సో 15/2. ఇక్కడ చూడండి 2A. ఏ అంటే మనకి ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. మరి 2A అంటే ఎంత, 2 × 2 2 2 జా 4 వస్తుంది. ఇక్కడ 2 Aలు అనమాట ఇక్కడ. సో A అంటే 2 కాబట్టి 2 × 2 ఎంత 4 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా సో n అంటే ఎంత చెప్పండి, ఇక్కడ 15 ఉంది ఇక్కడ. మరి n అంటే 15, 15 - 1 ఎంత 14 వస్తుంది. 14 × D అంటే ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 5 వచ్చింది ఇక్కడ. కాబట్టి 5 రాస్తుంది ఇక్కడ డైరెక్ట్ నేను ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ S15 = 15/2 × 4 + 14 గదులు ఎంత అయిపోయింది, 70. ఇక్కడ 70 వచ్చింది. తర్వాత మళ్ళీ S15 = 15/2 × 70 + 4 ఎంత 74 అనమాట. క్యాన్సల్ చేద్దాం మనము, లవమోహారం ఇక్కడ. సో 2 × 2 2 × 3 6 ఇక్కడ 2 7 ఇక్కడ. మనకు వచ్చిన మొత్తం విలువ ఎంతంటే 15 × 37 అనమాట. కాబట్టి S15 అంటే 15 పదాల మొత్తం మనకు వచ్చిందంటే చెప్పండి ఇక్కడ 15 × 37 అనమాట. అయితే మనకేం కావాలి, మనకు 15 పదాల మొత్తం కావాలి మనకి. 15 పదాల సగటు ఎంత అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ సగటు ఫార్ములా ఏంది, సగటు = రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మరి 15 పదాల మొత్తం మనకి ఎంత వచ్చింది, 15 × 37. 15 × 37 ఇదే చెప్పండి, పదాల మొత్తము బై పదాల సంఖ్య మొత్తం ఎంత 15. కాబట్టి 15 రాస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తా, 15 క్యాన్సల్ చేస్తే మనకు మిగిలిన విలువ ఎంతంటే 37 అనమాట. కాబట్టి అంక శ్రేణిలో 15 పదాల సగటు ఎంత అంటే 37కి సమానం అనమాట. కాబట్టి ఆన్సర్లో మనకు 4th ఆప్షన్ 37 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
సో ఇందులో భాగంగా 6th క్వశ్చన్ చూడండి. 6th ఏముందంటే ఒక పట్టణ జనాభా 1.4 కోట్లు, సంవత్సరానికి 2% చొప్పున జనాభా పెరిగితే 2 సంవత్సరాల్లో జనాభాలో పెరుగుదల ఎంత అన్నాడు ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకుంటే మనకు జనాభా ఈ లెక్కలు మనకి ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఖచ్చితంగా మనము చక్రవడ్డీకి ఉపయోగించేటువంటి సూత్రాన్ని ఉపయోగించి లెక్కలు చేసుకుంటూ పోతాం మనం. అయితే గుర్తుపెట్టుకోండి, జనాభా పెరిగితే ఏం చేస్తాం మనము, సరే మనకి చక్రవడ్డీ ప్రకారం ఫార్ములా ఏంది, మొత్తానికి ఫార్ములా A = P × 1 + R/100 ఏందనమాట. ఈ ఫార్ములా ఉపయోగిస్తాం మనము. మీరేం చేయాలంటే జనాభా పెరిగింది కాబట్టి ఏం చేస్తాం మనం, ఇదే సూత్రం ఉపయోగిస్తాం మనం, ప్లస్ ఉపయోగిస్తాం మనం. అలా కాకుండా జనాభా తగ్గితే ఏం చేయాలి మనం, ఇక్కడ మనం మైనస్ తీసుకుంటాం అనమాట మనం. సో జనాభా పెరిగితే ప్లస్ తీసుకుంటాము, తగ్గితే మైనస్ తీసుకుంటాం అంతే మనం. ఫార్ములా మాత్రం సేమ్ అనమాట. అయితే ముందుగా మనకు జనాభా ఎంత ఉంది ఇక్కడ, 1.4 కోట్లు అనమాట. 1.4 కోట్లు అంటే అది పీక్ సమానం అనమాట, అసలుకు సమానం అవుతుంది అనమాట. మరి పెరుగుదల శాతం ఏంటో 2%, కాబట్టి దీన్ని మనము 6గా తీసుకుంటాం అనమాట మనము. సో 6p మనకి ఇచ్చినాడు ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు చెప్పండి, ఇక్కడ 2 సంవత్సరాలలో, కాబట్టి ఏంటంటే ఏం చేసుకుంటాం మనము 2 తీసుకుంటాం మనం. ఇక్కడ రాస్తా చూడండి ఇక్కడ. సో A = మరి P అంటే ఎంత, 1.4 కోట్ల, కాబట్టి ఏం చేస్తాం మనము 1,40,00,000 అనమాట. కాబట్టి 1,40,00,000 ఇక్కడ రాస్తున్నాయి. ఇక్కడ నేను ఇక్కడ మీకు 1.4 crores అన్న ఒకటే, నేను మొత్తం విలువ రాస్తున్నాను 1,40,00,000 కాబట్టి. సో ఈ విధంగా అనమాట 1,40,00,000 ఇక్కడ రాసిన ఇక్కడ. సో ఇది పీకి సమానం అనమాట, P అనమాట, అసలుకు సమానము. ప్లస్ ఇంటూ 1 + R అంటే మీకు ఎంత చెప్పినా ఇక్కడ 2%, 2/100 ఎన్ని సంవత్సరాలు మనకు 2 సంవత్సరాలు కాబట్టి 2 రాస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు సూక్ష్మీకరణ చేద్దాం మనము. సో క్యాపిటల్ A = 1,4,6 zeros ఇక్కడ 6 zeros. తర్వాత వీటిని ఏం చేయాలి మనము, కాసా కట్టాలి మనం. సో 1 + 2/100 ఇక్కడ 1 కింద హారంలో ఏమి లేకుంటే మనం 1 తీసుకుంటాం మనము. సో 1 × 100 100 అడ్డగుణాకారం ఇక్కడ 100 × 1. సో 100 + 1 ఏకం 1 2 ఘాతాంకం 2 అనమాట ఇక్కడ. తర్వాత 1,4,0,0,0,0,0 ఇక్కడ చూడండి ఇక్కడ 100 + 2/100 హోల్ స్క్వేర్ అంటే అర్థమైంది. 100 + 2 ఎంత, 102/100 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఏం చేస్తాం మనం 2 సార్లు గుణిస్తాం కాబట్టి. సో ఇంటూ పెట్టేసి ఏం చేస్తాను నేను ఇక్కడ 102/100 × 102/100 రాస్తున్నాయి ఇక్కడ. దాని తర్వాత హారంలో 2 zeros క్యాన్సిల్ ఇక్కడ, ఇంకో 2 zeros క్యాన్సిల్ ఇక్కడ. అప్పుడు మనకు మొత్తం మిగిలిన విలువ ఏంటంటే సో 1,400 × 102 × 102 అనమాట. అయితే ఇవంతా కూడా మీరు గుణించండి. మీకు గుణిస్తే మొత్తం వచ్చేటువంటి విలువ ఏంటంటే, సో మీరు తర్వాత గుణకారం చేసుకోండి. గుణకారం చేస్తే మీకు వచ్చే విలువ ఏంటంటే నేను డైరెక్ట్ రాస్తున్నా. సో 1,45,65,600 వస్తుందన్నమాట. ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 1,45,65,600 వస్తుందన్నమాట. ఇదేం చెప్పండి, సో 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 2% చొప్పున పెరిగినటువంటి జనాభా యొక్క మొత్తం విలువ అనమాట. అయితే మనకేమి అడిగింది ఇక్కడ, సో పెరిగిన జనాభా ఎంత అన్నాడు, జనాభాలో పెరుగుదల ఎంత అన్నాడు. అయితే ఏంటి మనకు 2 సంవత్సరాల తర్వాత జనాభా అనమాట. కానీ మనకేమి కావాలి, మనకి ఎంత పెరిగింది అన్నాడు. కాబట్టి ఏం చేస్తాం మనము, దీని నుంచి ఏం చేస్తాం మనము, సో మొదటి జనాభా ఎంత ఉంది, 1,40,00,000 తీసేయాలి మనం. 1,40,00,000 ఏం చేయాలి మనము, సో మైనస్ చేయాలన్నమాట మనం. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే సో 0,0656 ఇక్కడ ఇది కూడా 0 కాబట్టి 5 అనమాట ఇక్కడ. కాబట్టి 5,65,600 అనేటువంటిది 2 సంవత్సరాల్లో పెరిగినటువంటి జనాభా అవుతుంది అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు సెకండ్ ఆప్షన్ నిమిషం సరే 600 ఇక్కడ ఫస్ట్ ఏముంది ఇక్కడ 600 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. 5,65,600 కాబట్టి ఇది మనకు 2 సంవత్సరాల్లో పెరిగినటువంటి జనాభాకు సమానం అవుతుంది అనమాట. సో తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏమంటే √8⁷ = 4,096 మరియు n బిలాంగ్స్ టు n అయితే 7⁷ × n/2 - 3 ఎంత అన్నాడు ఇక్కడ. 7⁷ × 3 × n/2 - 3 యొక్క విలువ ఎంత అన్నాడు. అయితే చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, ఫస్ట్ మనకి ఇది ఇచ్చినాడు ఇక్కడ. సో దీన్ని ఉపయోగించి చేస్తాం మనం n విలువ కనుక్కొని తర్వాత దీనిలో ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ n బిలాంగ్స్ n అంటే అర్థమైంది. ఇక్కడ n అనేది ఏంది, ఇక్కడ మనకు సహజ సంఖ్య అనమాట. సరే ఇదంతా మనకు అవసరం లేదు, ఇది తీసుకుందాం ఫస్ట్. మనకి ఏముంది ఇక్కడ, సో √8⁴ n ఎంత అంటే 4,096 అనమాట. ఇప్పుడు మీకు చెప్పిన ఇంతకుముందు ఆల్రెడీ నేను. సో రూట్ ఏ అంటే ఏం రాస్తాం మనము, a⁴1/2 రాసుకుంటాం మనం. కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు మనము, 8⁴n అలాగే పెట్టేసి ఈ రూట్ అంటే ఏం చేస్తాం దీన్ని మనము, సో దీనికి మొత్తానికి 1/2గా రాసుకుంటాం మనము. సరే డైరెక్ట్ రాయొచ్చు. ఇక్కడ 4,096 ఉందా, వీటికి మనము కారణాంకాలు కట్టాలి మనము. సో మనకి ఇచ్చినట్టు ఇక్కడ ఏముంది 8 ఉంది కాబట్టి 8తోనే కడదాం మనం. సో 8తో కారణాంకాలు కట్టేస్తే ఏమవుతుంది ఇక్కడ 8
8 5 40, 8 ఎక్కం 8, 1 ఉంటుంది ఇక్కడ, 1 6 అంటే ఎంత 16 కాబట్టి 8 2 16, మళ్ళీ 8 ఎక్కం తీసుకుంటే సో 8 6 48, 3 ఉంటుంది 32 అంటే 8 4 32, మళ్ళీ సో 8 8ల సో 8లో 1 అనమాట ఇక్కడ, అంటే ఇది 1 2 3 4. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం 8⁴ రాసుకోవచ్చు మనం. దీని ఏం చేస్తాం మనం 8⁴ n ఇంటూ 1/2 ఎంత, n ఇంటూ 1 n/2 ఈజ్ ఈక్వల్ ఎంత 8⁴ అనమాట. అయితే చూడండి ఇక్కడ సో ఎప్పుడైనా కానీ ఈజ్ ఈక్వల్ టు ఉండి రెండు వైపులో కూడా భూములు సమానం ఉంటే ఏం చేస్తాం మనం ఘాతాంకాలు కూడా సమానం చేసుకుంటాం మనం. అప్పుడు ఏమైతే చెప్పండి, సో n/2 ఈజ్ ఈక్వల్ టు 4. సో n ఈజ్ ఈక్వల్ ఎంత, సో 2 × 4 ఎంత 8 అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు 8కి సమానమైంది. అయితే మనకి ఎన్ని వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకి 7⁴ × n/2 - 3 విలువ కావాలి. ఫస్ట్ అది ఇప్పుడు దాని విలువ కనుక్కుందాం మనం. ఇక్కడ రాస్తా చూడండి ఏమి ఇచ్చినట్టే 7⁴ × n/2 - 3 విలువ ఎంత అన్నాడు. సరే 7⁴ × n అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ, సో 8 వచ్చింది కాబట్టి 8/2 - 3 దిస్ ఈజ్ ఈక్వల్ టు 7⁴. మరి 8/2 అంటే ఏమొస్తుంది, 2 ఎక్కం 2 4, 4 - 3 ఎంత, సరే ఇక్కడ రాద్దాం 4 - 3 అనమాట. మళ్ళీ 7⁴ 4 - 3 అంటే 1 వస్తుంది, 3 × 1 ఎంత 7⁴ వస్తుంది అనమాట. కాబట్టి సో ఈ యొక్క మొత్తం విలువ ఎంత అంటే 7�3కు సమానమైంది. 7�3 అంటే అర్థమైంది 7 × 7 అనమాట. వాటి మొత్తం విలువ ఎంత అంటే మనకు 7 × 7 49, 49 × 7 343 అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు థర్డ్ ఆప్షన్ 343 కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇందులో 8th క్వశ్చన్ చూడండి ఏముంది ఇక్కడ, cosec 60 × cos 45 ఈజ్ ఈక్వల్ టు x × cot 60 × sec 60. అయితే x విలువ ఎంత అన్నాడు, వీటి విలువలు రాద్దాం మనము. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఇక్కడ cosec 60° × cos 45° ఈజ్ ఈక్వల్ ఎంత x × cot 60° ఇంటూ ఎంత ఉంది ఇక్కడ sec 60° అంట. అయితే చూడండి ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ cosec 60° విలువలు ఖచ్చితంగా నేర్చుకోవాలండి మీరు. సో సైన్, కాసు, ట్యాను, తర్వాత cosec, sec, cot వీటి యొక్క విలువలు మనం 0 నుంచి 90 దాకా 0°, 30°, 45°, తర్వాత 60°, 90°, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అయితే మీకు ఒక పర్టికులర్ ఒక ఫార్ములా ఉంటుంది, దాని ప్రకారం మనం నేర్చుకోవచ్చు మనము. సైన్, కాసు మీరు గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ కూడా ఈజీగా చేసుకుంటూ పోతాం మనం. సో ఇదన్నమాట. మరి cosec 60 యొక్క విలువ ఎంత అయిపోయింది, cosec 60 యొక్క విలువ 2/√3కి సమానం అవుతుంది. 2/√3 ఇంటూ ఇక్కడ మరి cos 45 అంటే ఎంత 1/√2కి సమానం ఈజ్ ఈక్వల్ ఎంత x ఇంటూ cot 60 అంటే ఎంత ఇక్కడ 1/√3కి సమానం ఇంటూ sec 60 అంటే ఎంత చెప్పండి, sec 60 అంటే 2కి సమానం అనమాట. అయితే చూడండి ఇక్కడ వీటి అన్నింటి మధ్య మనకి ఇంటూ ఉండి సో ఈ LHS RHSలో ఉన్నట్లయితే ఏం చేస్తాం మనము, హారాలు క్యాన్సల్ చేసుకోవచ్చు, లవాలు క్యాన్సల్ చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ హారం √3 ఉంటే ఇక్కడ కూడా హారం √3 కాబట్టి √3 క్యాన్సల్ చేసుకోవచ్చు, లవం ఈ 2 క్యాన్సల్ చేసుకోవచ్చు కూడా. అప్పుడు మనకు మిగిలిన విలువలు ఏమంటే 1/√2 ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ x × 1 అంటే x అవుతుంది. కాబట్టి x యొక్క విలువ ఏంటంటే మనకు 1/√2కి సమానం అవుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో సెకండ్ ఆప్షన్ 1/√2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అయితే ఇంకా కొన్ని క్వశ్చన్లు ఇంకా మిగిలి ఉన్నాయి. వీడియో పెద్దగా కావడం వల్ల మీకు క్వశ్చన్లు తక్కువ చేయడం జరిగింది ఇక్కడ, కాబట్టి అర్థం చేసుకోగలరు. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మిగతా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. థ్యాంక్ యూ.